విజయవాడ గ్యాంగ్ వార్ ఘటన కేసు కొలిక్కొచ్చింది. మొత్తం 13 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సిపి ద్వారకా తిరుమల మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. సృష్టించింది. ఈ కేసు యొక్క వివరాలు చెప్పే ముందు విజయవాడలో ఉన్నటువంటి రౌడీ షీటర్లు అందరూ కానీ రౌడీలుగా కావాలనే ఆలోచన వాళ్ళు అందరూ కూడా తీవ్రంగా హెచ్చరించడం అవుతా ఉంది. ఈ కార్యకలాపాలను ఆపేసి నగరంలో ప్రశాంత జీవనం కలగడానికి అవకాశం కల్పించినట్లయితే అక్కడతో వదిలేయడం జరుగుతుంది. మీ మీద నిఘా పెట్టడం మాత్రమే ఉంటుంది. కాదని రోడ్ల మీదకి రావటం, కొట్లాట్లు చేయడం చేసినట్లయితే చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. చట్టపరంగా పీడీ యాక్ట్ అయితేనేమి, నగర బహిష్కరణ అయితేనేమి గట్టిగా కేసులు పెట్టడం, ఎప్పటికప్పుడు నిఘా పెట్టడం, అటువంటి కార్యకలాపాలు చేయకుండా, ఎట్టి బస్సులు చేయకుండా నిరోధించడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కేసు వివరాల్లోకి వెళ్తే 30వ తేదీన 2 గ్రూపులు, ఒక గ్రూపు తోట సందీప్, ఇతను 31వ తారీఖు చనిపోయాడు. ఇతని అనుచరులతో తోట వారి వీధిలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంకి వెళ్ళటం. 2వ గ్రూపుకి చెందినటువంటి కోడూరు మణికంఠ అలియాస్ పండు అనే అతను కూడా వాళ్ళ అనుచరులతో అక్కడ రావటం. ముందు కాసేపు మాట్లాడుకున్నట్టుగా స్టార్ట్ అయినటువంటి వివాదం సడన్గా ఒక వ్యక్తి వాళ్ళలో కళ్ళలో కారం కొట్టడం, ఒక కట్టి పెట్టుకొని ముందు వేరే వ్యక్తిని కొట్టడంతో తీవ్రంగా ఘర్షణ పడటం జరిగింది. ఈ సమాచారం తెలియగానే పట్టుమట ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది అక్కడికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అక్కడ ఆ రైటింగ్ అయితే పూర్తయిపోయింది, ఆ కొట్లాడది పూర్తయింది. అయితే ఆ కొట్లాడ అయిపోయిన సమయానికి మీ దగ్గర చాలామంది దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. బయటకు వచ్చిన వీడియోలు, ఫోటోలు, కొన్ని ఆడియోలు కూడా బయటకు వచ్చినాయి. బయటకు వచ్చి ఆ కొట్లాట అయిపోయినాక ఎవరికాడు మళ్ళీ వెళ్ళిపోవటం, ముఖ్యంగా ఈ గ్యాంగ్ లీడ్ చేసినటువంటి ఇద్దరికి కూడా తీవ్రంగా గాయాలవటం, వాళ్ళే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయటం, తోట సందీప్ని విజయవాడలోనే పడమట్లో ఉన్నటువంటి లిబర్టీ హాస్పిటల్లో జాయిన్ చేయటం, పండుని విజయవాడలో గవర్నమెంట్ హాస్పిటల్లో ముందుగాను, ఆ తర్వాత ఇక్కడ ఇది కోవిడ్ హాస్పిటల్ అవడం వలన గుంటూరు జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్ళటం జరిగింది. 30వ తారీఖున సాయంకాలం పూట సందీప్ చనిపోవడం, ఆ తర్వాత ఆ కార్యక్రమంలో మీరు చూశారు. అయితే దీనికి సంబంధించి డీసీపీ హర్షవర్ధన్ గారి ఆధ్వర్యంలో ఏసీపీ వాళ్ళ డివిజన్ ఉన్నటువంటి 3 ఇన్స్పెక్టర్లు, పటమట, పెనమలూరు, మాచవరం 3 ఇన్స్పెక్టర్లతో టీమ్స్ ఏర్పాటు చేసి మొత్తం 6 టీంలు గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఈ గాలింపు చర్యలో భాగంగా గత రాత్రి 4వ తేదీ రాత్రి 5గురిని, ఇవాళ ఉదయం 5వ తారీఖు ఉదయం 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మీరు ఒక్కొక్కరు చెప్తాను. యూ కెన్ సీ ద ఫేస్ అండ్ ఆల్సో సీన్ ఎట్లున్నారో చూస్తారు. రేపల్లె ప్రశాంత్ సీన్లో అతను సర్కిల్ చేసాం. అతని చేతిలో కత్తి ఉంది చూడండి. అతను రేపల్లి ప్రశాంత్ ఏమా ఇది మొత్తం 13 మందిని, గత రాత్రి 5గురిని, ఇవాళ ఉదయం 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రశాంత్, యూ కెన్ సీ హిమ్ ఇన్ ద సీన్, ఆల్సో మాల్ ఫోటో. రవితేజ, ఆకుల రవితేజ అక్కడ సీన్లో ఉన్నాడు, తన అరెస్ట్ చేసిన ఫోటో. పందా ప్రేమ్ కుమార్, ఇతని సీన్లో ఫోటో లేదా? ఓకే. పందా ప్రభు కుమార్, బాణావత్ శ్రీను నాయక్, వీళ్ళ 5గురిని గత రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. లంకలపల్లి వెంకటేష్,
అలియాస్ ఖైనీ, అట్లే భూరి భాస్కర్ అలియాస్ భాషా, పేరు చెప్పినప్పుడు చూపించండి. ప్రతాప్ సాయి ప్రవీణ్ కుమార్ అలియాస్ ప్రవీణ్ కుమార్ తోటవారి వీధి, పొన్నాడ సాయి అలియాస్ గాలి సాయి, సిర్రా సంతోష్, ఎర్రా తిరుపతిరావు, ఓరుగంటి దుర్గాప్రసాద్, ఓరుగంటి అజయ్, వీళ్ళ 13 మంది కూడా పండు బ్యాచ్కి సంబంధించిన వారు. సందీప్ మర్డర్ కేసు సంబంధించిన అక్యూజ్డ్. అయితే రెండో కేసు కౌంటర్ కేసు కూడా కట్టడం జరిగింది. అదే రోజు వాళ్ళ అనుచరులు ఇచ్చిన దానివల్ల 2 కేసులు కట్టడం జరిగింది. రెండో కేసులో ముద్దాయిల గురించి కూడా తీవ్రంగా గాలిస్తున్నాము. వాళ్ళ మీద కూడా నిఘా పెట్టాము, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో త్వరలో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇది మర్డర్ కేసు అంటే రెండు మొదటగా రైటింగ్ కేసులు 307 అటెంప్ట్ మర్డర్ కిందనే స్టార్ట్ చేశాము. అయితే ఒక కేసు ఇది అవటం వల్ల మేము దాన్ని మర్డర్ కింద ఆల్టర్ చేసి చేయడం జరిగింది. ఆ కేసుని ఫైనలైజ్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఇది అసలు ఎలా స్టార్ట్ అయిందంటే ఈ పర్టికులర్ గొడవ అంటే ఇంతకుముందు వాళ్ళకేమి తేడాలు లేవని కాదు. అసలు ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో వచ్చిన విషయాలు ఏమిటంటే యనమల కుదురులో ఒక స్థలము 7 సెంట్ల స్థలంలో ఒక స్మాల్ వెంచర్ స్టార్ట్ చేయడానికి, గ్రూప్ హౌసింగ్ స్టార్ట్ చేయడానికి ఇద్దరు, ప్రదీప్ రెడ్డి ఆయన యనమల కుదురుకు సంబంధించిన ఆయన, ధనేకుల శ్రీధర్ అతను కానూరుకు సంబంధించిన ఆయన, వీరిద్దరూ పార్ట్నర్షిప్లో 2018లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఇది పూర్తి కన్స్ట్రక్షన్ 2019లో పూర్తి అయిపోయింది. అయితే ఈ ప్రాజెక్టు యొక్క ఖర్చు 1.5 కోటిన్నరలో మొదటి 40 లక్షలు వేసుకున్నారు ఇద్దరు, ప్రదీప్ రెడ్డి శ్రీధరు. తర్వాత శ్రీధరు ఇంకా ప్రదీప్ ఇవ్వలేదు అన్నప్పుడు ఇంకో 70 లక్షలు తను వేసి చేశాడు. అయితే ఫ్లాట్లన్నీ అయిపోయాక ఓనర్కి 50% ఇచ్చినాక మిగతా 50% ఫ్లాట్లన్నీ కూడాను శ్రీధరు తన వైపుకే వాటా కింద తీసుకోవడం జరిగింది. దాంతో ప్రదీప్ రెడ్డి కోపం వచ్చి నాది కూడా ఇన్వెస్ట్మెంట్ 40 లక్షలు ఉంది కదా, దీంట్లో ఇవ్వలేదు ఏంటని చెప్పి అక్కడ వివాదం స్టార్ట్ అయింది ఇద్దరి మధ్య, ప్రదీప్ రెడ్డికి శ్రీధర్కి. ఈ ఆర్థిక ఫైనాన్షియల్ డిఫరెన్సెస్ వచ్చినాక, వివాదం వచ్చాక ఈ విషయాన్ని బట్టు నాగబాబు అలియాస్ చిన్న నాగబాబు అతని దగ్గరికి మధ్యవర్తిత్వం చేయమని, సెటిల్ చేయమని చెప్పి తీసుకెళ్ళడం జరిగింది. ప్రదీప్ రెడ్డి అనే అతను నాగబాబు అనే అతన్ని ఆశ్రయించడం, ఇదేదో మాకు సెటిల్ చేయ, మా ఇద్దరి మధ్య మాకు రావాల్సిన వాటర్ నాకు ఇప్పించమని చెప్పి అతను నాగబాబుని ఆశ్రయించాడు. నాగబాబు 29వ తారీఖున నాగబాబు, ప్రదీప్ రెడ్డి, శ్రీధర్ అంటే శ్రీధరు ప్రదీప్ రెడ్డి అలాగూ 2 పార్టీస్ ఆ ఫైనాన్షియల్ డిస్ప్యూట్కి. అది సెటిల్మెంట్ చేయాల్సిన వ్యక్తి నాగబాబు అయితే ఇలా ముగ్గురితో పాటు దానికి పండుని, తోట సందీప్ కూడా పిలిపిస్తారు. తోట సందీప్, పండు కూడా అక్కడికి రావడం జరుగుతుంది. 29వ తారీఖు ఈ సెటిల్మెంట్కి వస్తారు. అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు సందీప్ పండు కన్నా కొంచెం ఈ విషయాల్లో అంటే పండు సందీప్ని అన్న అని పిలుస్తుంటాడు. అంటే నేను నీకన్నా సీనియర్ని, నేను మాట్లాడే విషయంలో నువ్వు ఎందుకు వచ్చావు, ఈ డిస్ప్యూట్ ఉన్నప్పుడు ఒక్కోసారి నాగబాబు ఉంటే నేనే మాట్లాడినాం, అటువంటిది నేను మధ్యవర్తిత్వం చేస్తున్న మీడియేషన్ చేస్తున్నటువంటి ఇష్యూలో నువ్వెందుకు వచ్చావు అని పండుని ప్రశ్నించడం జరిగింది. అసలు డిస్ప్యూట్ ఒక విధంగా అక్కడి నుంచి అంటే ఈ పర్టికులర్ ఇష్యూకి అంతకుముందు డిఫరెన్స్ ఏంటో మనకు తెలియదు. నేను మధ్యవర్తిత్వం చేయడానికి వచ్చినటువంటి కేసులో నువ్వెందుకు వచ్చావు అని చెప్పి అడగటం. అదే రోజు సాయంకాలం అంటే ఆ రోజు డిస్ప్యూట్ సెటిల్మెంట్ వాళ్ళు కూర్చున్నాక వెళ్ళిపోయినాక సందీప్ పండుని ప్రశ్నిస్తాడు.
నువ్వు ఎట్లా వస్తావు, నేను మీడియేషన్ చేస్తున్నట్టు నువ్వు ఎలా వచ్చావు అడగటం. నన్ను పిలిచారు, నేను వచ్చాను అంటాడు అతను. అట్లా వస్తావా, నన్ను చూడగా వెళ్ళిపోవాలి కదా నువ్వు అని ఇది అంటాడు. అక్కడ మాట వచ్చింది ఫోన్లో, ముందు ఇది ఫోన్లో జరుగుతుంది. అయిపోయాక అదే రోజు రాత్రి మళ్ళీ సందీప్ వాళ్ళ బ్రదర్ జగదీష్ని ఇంకా కొంతమంది అనుచరులను తీసుకొని అదే రోజు రాత్రి పండు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. పండు వాళ్ళ అమ్మ అక్కడ ఉంటుంది. ఆవిడ కొంచెం గొడవపడి మా అబ్బాయి లేడు, వెళ్ళిపోండి అనేది చెప్తుంది. సో ఆ రోజు రాత్రి కొద్దిసేపు వాళ్ళిద్దరి మధ్య మాట వస్తే వాళ్ళ పండు వాళ్ళ అమ్మాయితో సందీప్కి. సో మొత్తం వీళ్ళందరూ వెనక్కి వచ్చేస్తారు 29 అర్ధరాత్రి. ఇది తెలుసుకొని పండు 30వ తారీఖు ఉదయం తన మంచి అనుచరులను తీసుకొని సందీప్ రన్ చేసేటువంటి స్టీల్ షాప్కి వెళ్తాడు. శివబాలాజీ స్టీల్స్ అని ఉంటుంది. సందీప్ రన్ చేసేటువంటి స్టీల్ షాప్కి 30వ తారీఖు ఉదయం అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు సందీప్ అక్కడ లేడు. అక్కడ ఉన్నటువంటి సాగరు, రాజేష్ అని ఇద్దరుంటే వాళ్ళని కొట్టి గాయపరిచి పండు గ్యాంగ్ వెళ్ళిపోతారు. సో 29వ తారీఖు రాత్రి సందీప్ పండు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, 30వ తేదీ ఉదయం మళ్ళీ పండు తన అనుచరులతో సందీప్ వాళ్ళ ఇంటికి రావడం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్నాక మళ్ళీ సందీప్ పండుగ ఫోన్ చేసి అసలు ఏమనుకుంటున్నాను, ఏం సంగతి, ఎందుకు వచ్చావు నా షాప్ దగ్గరికి, దీని అర్థం ఏమిటి అని అడుగుతాడు. ఇక నువ్వెంత అంటే నువ్వెంత అని మాట్లాడుకుంటారు రోజు. ఇది అయిపోయినాక అక్కడ ఇక మేజర్ ట్రిగర్, దట్ ఇస్ ట్రిగర్ ఆఫ్ దిస్ ఎంటైర్ క్వార్లింగ్ దట్ ఈవినింగ్. ఆ ఈవినింగ్ జరగబోయేటువంటి గొడవకి ఇది మెయిన్ ట్రిగర్. అది తెలుసుకొని ఇంకా నువ్వెంత అనుకున్నాక ఇంక ఎవరి కాళ్ళే వాళ్ళ మనుషులు తయారు చేసుకొని 30వ తారీఖు 4:30 సమయంలో అక్కడ తోటవారి వీధికి వెళ్ళటం. ఇద్దరు కూడా వాళ్ళ మీరు చూసుంటారు, వీడియోలు కొన్ని చూసుంటారు, కొన్ని ఫోటోలు కూడా ఇప్పుడు చూశారు. కత్తులు, రాడ్లు, కారం, బ్లేడ్లు ఇవన్నీ తీసుకొని అక్కడికి వెళ్తారు. అక్కడ కూడా మాట కొంచెం ముందు స్లోగా స్టార్ట్ అవుతుంది. తర్వాత సడన్గా కారం చల్లటం, ఒకతను కట్టి తీసుకొని కొట్టడంతో ఇది ఇక మేజర్ రైటింగ్ అవుతుంది. దాంతో ఇద్దరు గాయపడటం, అక్కడ ఉంటే రాళ్ళు కూడా ఎత్తి కొట్టి, రాళ్ళు పెద్ద పెద్ద మండరాలు ఉంటాయి, దాన్ని కూడా ఎత్తి వాటిని కూడా ఆయుధాల కింద వాడుకోవటం జరిగింది. ఇప్పుడు ఈ అరెస్ట్ అయిన 13 మంది ముద్దాయిల దగ్గర నుంచి కొబ్బరి బొండాలు, కత్తి, ఒక ఫోల్డింగ్ బ్లేడ్లు కొన్ని, అట్లా పొడవాటి కత్తి ఒకటి, అదొకటి, తర్వాత ఈ కోడి పందాలకి కట్టేటువంటి కత్తి, రాడ్, ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా వీటన్నిటిని మేము వీడియో తీసుకొని వీడియోని ఆధారంగా ఫర్దర్ అనాలిసిస్ చేసి ముఖాలను కొంచెం జాగ్రత్తగా కనిపించేట్టుగా టెక్నాలజీ వాడుకొని, అదేవిధంగా ప్రత్యక్ష సాక్షులు, ఇంజూర్ అయినటువంటి వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని అందరినీ గుర్తించడం జరిగింది. ఇంకా కొద్దిమంది గుర్తించాము, ఇంకా పట్టుకోలేకపోయాము. వాళ్ళందరూ కూడా ఇంకా టీమ్స్ ఉన్నాయి, వాళ్ళని మిగతా వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ అసాంఘిక శక్తులు ఎవరైనా సరే, సంఘ వ్యతిరేక శక్తులు ఎవరైనా సరే కంట్రోల్లో ఉండి విజయవాడ ప్రజలకి ప్రశాంతమైన జీవనం ఇవ్వాలని చెప్పి చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను. కాదు కూడదని ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి ఇలాంటిది ఇంకొకసారి చేస్తే మాత్రం చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. ఇందులో ఏ విధంగా అనుమానాలు వద్దు అని చెప్పి ముఖ్యంగా రౌడీలు పక్కన తిరిగేటువంటి వాళ్ళు, తర్వాత కొద్దిమంది కుర్రోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులకి అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను, దయచేసి ఇటువంటి పనులు చేయొద్దు, చేస్తే మాత్రం చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయని చెప్పి అందరిని కూడా హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఒక్కొక్కరు అడుగుతారా? స్టూడెంట్స్ ఎవరు లేరు. స్టూడెంట్ అయితే లేదు, చదువుకున్నాడు ఉన్నారు.
రేపల్లె ప్రశాంత్ ఒకడు చదువుకున్నవాడు. ఏం చదువుతున్నాడు అతను? రేపల్లె ప్రశాంత్ బీబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. స్టూడెంట్స్ మిగతా వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బట్ స్టూడెంట్స్ అంటే ఎవరు లేరు ప్రస్తుతం. ఇతను అక్కడే. మాకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఆల్కహాల్ తీసుకొని ఉన్నారు వాళ్ళు. ముఖ్యంగా ఒక బ్యాచ్ వాళ్ళు ఎక్కువ ఆల్కహాల్ తీసుకునేటారని తెలుస్తూ ఉంది. పొలిటికల్ లీడర్స్ ప్రమేయం ఏమీ లేదు. అయితే గతంలో వీళ్ళలో కొద్దిమందిని కొంతమంది రాజకీయ వ్యక్తులు వాడుకున్నారు మాత్రం సమాచారం ఉంది మా దగ్గర. అది ఒక పూర్తిగా ఒక పార్టీకి నేను ఆపాదించను పూర్తిగా. కాకపోతే రాజకీయ వ్యక్తులు కొంతమంది వీళ్ళలో కొద్దిమందిని వాడుకున్నారని తెలుస్తూ ఉంది. అంటే ప్రధానంగా చూస్తే కొంతమంది ఎవరైతే గ్యాంగ్లో పాల్గొన్నారో వాళ్ళు ఆ టిక్టాక్ లో చూస్తే సమాజాన్ని ఒక రాంగ్ ట్రాక్ పట్టే విధంగా డైవర్ట్ చేసి ఉంది. అంటే చిన్న ప్రాబ్లం ఉన్నాయి. ఎవరైనా చూసినట్లు కూడా అందులో నల్లయ్య సేవింగ్స్ ఉన్నాయి. అలాగే గతవాడలో ఏం చేయాలంటే ఎట్లా సౌండ్ వచ్చింది, అన్న చెప్పినప్పుడు సౌండ్ వస్తుంది, అటువంటి చేశారు. ఐ టోటలీ అగ్రీ విత్ యూ. నేను కూడా చూడటం జరిగింది. దీనివల్ల మేము యాక్చువల్లీ మా సోషల్ మీడియా గ్రూప్ని మానిటరింగ్ గ్రూప్ని కూడా యాక్టివేట్ చేసాము. దీంట్లో 2 రకాల విషయాలు చేయమని చెప్పాము మా టీంని. ఒకటి, ఆల్రెడీ రౌడీగా ఉన్నవాడు లేదా మా నిఘాలో రేడార్లో ఉన్నవాళ్ళని ఇంకొంచెం వాళ్ళ కార్యకలాపాలను సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకలాపాలు చూడమని ఒకటైతే, రెండవది జనరల్గా సోషల్ మీడియాను చూడటం వలన ఎవరి లింకులు ఉన్నాయో చూసుకొని కొత్తగా ఎవరి మీద నిఘా పెట్టాలి. ఎందుకంటే మన దగ్గర ఉన్న లిస్టులు ఒక్కోసారి అవుట్డేట్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడో కేసులో ఉన్నవాళ్ళు వాళ్ళ పేరు తప్పించి ఇప్పుడు యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఎవరు అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో దాని గురించి సోషల్ మీడియాలో అయితేనేమి మిగతా యాక్టివిటీస్లో ఎవరెవరు ఎట్లా ఉంటున్నారో మొత్తం నిఘా పెట్టడం జరుగుతుంది. మీరు చెప్పింది నిజం, అది నేను కూడా చూశాను, టిక్టాక్ వీడియో చూశాను. మొత్తం మీద ఎవరైనా కానీ వాళ్ళు వ్యక్తులు కానీ రాజకీయ వ్యక్తులు కానీ రౌడీలు కానీ ఇంకొకరు కానీ ప్యాటర్నైజ్ చేసామనుకున్నట్లయితే వారికి కూడా చెప్తున్నాము, ఇందులో ఏ విధమైనటువంటి ఒక కులం కానీ ఒక వర్గం కానీ ఒక పార్టీ అని కానీ చూడకుండా తప్పు ఎవరు చేస్తే వాళ్ళని శిక్షించడం జరుగుతుంది. సార్ కోవిడ్ సందీప్ మీద మొత్తం 13 కేసులు ఉన్నాయి. పండు మీద ఉన్నాయి 3 కేసులు ఉన్నాయి. పండు మీద 3 కేసులు, సందీప్ మీద 13 కేసులు ఉన్నాయి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. అంతకుముందు సందీప్ మీద రౌడీ షీట్ కూడా ఉండేది. అది 2016లో మూసివేయడం జరిగింది. అది హైకోర్టు ఉత్తర్వుల వరకు చేయడం జరిగింది. వీరి మీద నిఘా అనేది ఒకప్పుడు ఉండేది. రౌడీ షీట్ తీసేశాక నార్మల్గా ఇంకా తిరుగుతూ ఉన్నాడు. ఇది 29, 30 తారీఖులో జరుగుతున్న ఈ డెవలప్మెంట్స్ పూర్తిగా మాకు తెలియకపోవడం మాత్రం అది మాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఎందుకు జరిగింది మాకు అసలు తెలియని కూడా తెలియదు అనే విషయం. దాని మీద కూడా మేము ఇంకా అసలు మా పోలీస్ శాఖలో ఉన్నటువంటి నిఘా వ్యవస్థను పెంచుకుంటున్నాం. విజయవాడలో సందీప్ నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తల్లి ఇంకా అంటే గొడవలు ఎందుకు అని చెప్పడం కానీ అది మిమ్మల్ని ఆశ్రయించడం కానీ జరగలేదు. ఇంకా తల్లి ఇంకా రెచ్చగొట్టి మళ్ళీ గొడవ పంపింది అనేది కూడా ఒక మీరు అడిగారు. సో సర్టిఫికేట్ ఉందని అంటున్నారు మీరు అంటున్నారు, నేను వింటున్నాను అంతే. నాకు ఎక్కడ కనపడలేదు. మా విచారాలు ఎక్కడ తేవాలి మేము అడిగాం, దాని గురించి చాలా ట్రై చేసాం, అట్లా ఏం దొరకలేదు. బట్ అతనికి చిన్నప్పుడు కొంచెం గ్రోత్ స్లోగా ఉండేది అది ఒక మాట ఉంది. బట్ సర్టిఫికేట్ అనేది మాకు కనపడలేదు, దొరకలేదు ఇంతవరకు. ఉండేవో నాకు తెలియదు. రెండవది వచ్చేసి మీరు చెప్పిన దాని ప్రకారం ఆవిడ ఇవన్నీ అయిపోయాక గొడవంతా అయిపోయాక ఒక వాట్సాప్ కంప్లైంట్ పంపించింది. ఇట్లా మా ఇంటి మీద దాడికి వచ్చారని చెప్పి కంప్లైంట్ ఇచ్చి దాని మీద ఇంకో కేసు కట్టడం జరిగింది. బట్ అప్పటికి అదే రోజు రాత్రి జరిగినప్పుడు కానీ లేదా ఆ రోజు మర్నాడు ఉదయం కానీ మాకు చెప్పడం జరగలేదు. తర్వాత మెల్లిగా అంతా అయిపోయాక గొడవ కూడా అయిపోయాక తర్వాత వాట్సాప్ కంప్లైంట్ పంపించడం, వాట్సాప్ మేరకే మేము ఇంకో కేసు కూడా కట్టడం జరిగింది. అంటే ఈ 2 కేసులు కాక
ఈ విషయాల్లో 3వ కేసు కూడా కట్టడం జరిగింది. మాకు తెలిసి ఇప్పుడు 2 ఉన్నాయి, ఇంకా ఏమున్నాయి తీస్తాము, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఎవరెవరు ఉన్నారు ఇంకా తీస్తున్నాము, కొంచెం టైం పట్టచ్చు. బట్ వీఆర్ ఆన్ ద జాబ్ నౌ. అంటే సార్ ఈ 2 బ్యాచ్లు కోవిడ్ ని కూడా ఉల్లంఘించాయి, ఆ కేసులు కూడా ఏమైనా నమోదు చేశారు? ఏదండి, కోవిడ్ నిబంధనలు కూడా ఉల్లంఘించాయి సార్ 2 బ్యాచ్లు, ఆ కేసు ఆ సెక్షన్ కూడా ఏమన్నా? అంటే ఇప్పుడు పెట్టాము, బట్ ఇంతకుముందు ఏమన్నా ఇంతకుముందు అయితే ఉల్లంఘించిన కేసులు అయితే లేవు. మధ్య ఇప్పుడు ఈ గ్యాంగ్ వార్ దీంట్లో పెట్టాం, ఇంట్లో ఏమో పెట్టడం జరిగింది. అంటే అంతమంది రాకూడదు అసలు, అక్కడ గుమిగొట్టమే తప్పు. అక్కడ రావటం, తర్వాత కత్తులు కటాలు పట్టుకొని రావటం, అదంతా కూడా తప్పు. విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. జరుగుతున్నప్పుడు రాలేదు, మాకు ఉన్న ఇన్ఫార్మెంట్స్ ద్వారానే యాక్చువల్లీ ఈ వీడియోలను వచ్చినాయి. మా మనుషులు ఉన్నారు, మాకు పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సివిలియన్స్, అసలు మీకు రాలేదు, ఎవరికి రాలేదు ఈ వీడియోలు. మాకు ఫస్ట్ వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి అంటే మా మనుషుల ద్వారానే వచ్చినాయి. అప్పుడు జరుగుతున్నప్పుడు తీయలేదు, బట్ చెప్పలేదు. బట్ ఫోటోలు తీశారు, మాకు ఫోటోలు వీడియోలు తీసి పంపించడం జరిగింది. లేదు, మాకు మా వాళ్ళు తీశారు. ఇది ఫోటో తీసిన వీడియో తీసిన వాళ్ళు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మా సోర్స్ నుంచి వచ్చింది. మేము చంపాలని వెళ్ళినట్టుగా అనిపించలేదు మాకు. కొట్లాడుకుందాం, ఒకరిద్దరిని బాగా తీవ్రంగా గాయపరచాలని వెళ్ళినట్టుగా అనిపించింది. కానీ అక్కడ పోయాక పెరుగుతూ ఉండేదాని కొద్దీ ఇంకా 2 పార్టీలు కూడా రెచ్చిపోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ చనిపోయిన అతను వస్తూ అన్నమాట అంటే వాడి పని అయిపోయిందిరా ఇంకా అనుకుంటా వచ్చారు. అంటే ఇద్దరు అట్లే, వాడు చచ్చిపోయాడు, నీడు చచ్చిపోయాడు వాడు అనుకుంటా ఇద్దరు అలా వెళ్ళిపోయారు. సో దట్స్ వాట్ హ్యాపెండ్. ఒకటి మీరు ఏదైతే అసాంఘిక శక్తులకు వాదిస్తున్నారు, కానీ ఇలాంటి వాళ్ళని ఉపయోగించుకుంటున్నటువంటి సెటిల్మెంట్ దానికి ఏమన్నా ఖచ్చితంగా ఉంటుంది. న్యాయం జరగట్లేదు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఆశ్రయిస్తున్నారు అనేటువంటి అపవాదం లేదు, ఖచ్చితంగా జరుగుద్ది. ఇంకా చెప్పాలంటే ఒక విధంగా మీరు అన్న విషయాన్ని చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు ఫుడ్ సోల్జర్స్, వెనకాల ఉన్నవాళ్ళు, వీళ్ళని వాడుకునేవాళ్ళు, వాళ్ళ మీద మేము గట్టిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కరు ఏదండి, ఇక్కడ 2 విషయాలు చెప్తాను. ఒకటి, ఆరోపణలు చేసుకోవడానికి ప్రతి వాళ్ళకి హక్కు ఉంది. ఆరోపణలు చేసుకోవడానికి, ఆలోచించుకోవడానికి, వాళ్ళ నిర్ధారణ రావడానికి హక్కు ఉంది. దానికి నేను ప్రశ్నించను. కాకపోతే ఒక్కటి మాత్రం నేను చెప్తాను, ఇవాళ మీకు వచ్చినటువంటి అన్నీ కూడా అర్బన్ సెంటర్స్లో ఎక్కువ వచ్చినాయి. దేశవ్యాప్తంగా చూసుకోండి, అర్బన్ సెంటర్లో ఎక్కువ. ఎందుకు అంటే మూమెంట్ ఎక్కువ ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మొదటి నుంచి మనం అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నాం. కేసులు పెట్టాము, కొడిచాటది ఎవడబడి కొట్టారు, అయినా మేము వస్తాం రోడ్డు మీదకి వచ్చాక పోలీసులే వైఫల్యం చెందారు, కోవిడ్ వ్యాప్తి చెందడానికి అని చెప్పడం ఎంత అవివేకం అనేది మీరు ఆలోచించుకోవాలి. ఇది ఒక్క పోలీస్ పని కాదు కదా, దీని కంట్రోల్ మొదటి నుంచి చెప్తాను నేను. అందరికీ బాధ్యత ఉంది, సామాజిక బాధ్యత. సో ఇది ఎక్కువ అర్బన్ సెంటర్స్లో వచ్చింది. మీరు చూసుకోండి, ఢిల్లీ తీసుకోండి, ముంబై తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, ఆల్ అర్బన్ సెంటర్స్, చెన్నై అర్బన్ సెంటర్స్లో వచ్చేది సాధారణం. మీరు ఏ దేశంలో ఎక్కడైనా ప్రాంతం తీసుకోండి, అర్బన్ సెంటర్స్లో వచ్చింది. లేదండి, ఒకటి ఉన్న ఫిజికల్ నిఘా అండి, ఒకటి ఫిజికల్ నిఘా వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది. రెండవది అంటే రెగ్యులర్గా టాస్క్ ఫోర్స్ వాళ్ళు, పోలీస్ స్టేషన్ వాళ్ళు, వాళ్ళకి నిఘా పెట్టడం ఒకటైతే, రెండవది వీళ్ళ యాక్టివిటీసు సోషల్ మీడియాలోను డిజిటల్ వరల్డ్లో కూడాను ఏముందో మొత్తం చూసి దాని మీద నిఘా పెట్టడం జరుగుతుంది. ఇది పండు బ్యాచ్లో ఎక్కువ మంది అక్కడ వాళ్ళు లేరు. ఇన్ఫ్యాక్ట్ మంగళగిరి బ్యాచ్ వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు, మంగళగిరి నుంచి ఉన్నవాళ్ళు.
తాడేపల్లి ఎగ్జాక్ట్ కాదు, మంగళగిరి వాళ్ళు కొంతమంది అటు ఉన్నారు ఇటు ఉన్నారు. తోట సందీప్ బ్యాచ్లో అయితే 2-3 క్లియర్గా ఉన్నారు. అందులో రౌడీ షీటర్ కూడా ఉన్నారు. మంగళగిరిలో రౌడీ షీటర్ ఉన్నటువంటి వ్యక్తి తోట సందీప్ బ్యాచ్లో ఉన్నటువంటి కిరణ్ కుమార్ అవుతున్నాడు, ఇంకోతను రఘునాథ్ అని ఉన్నాడు. ఇద్దరు కూడా మంగళగిరి వాళ్ళు, ఇద్దరికి రౌడీ షీట్ ఉంది. సందీప్ వైపు ఉన్నారు, పండు వైపు కూడా ఒకరిద్దరు ఉన్నారు. నాకు ఎగ్జాక్ట్ వివరాలు లేవు. We won't be able to tell right now. Maybe about 20 on each side. ఐడెంటిఫై చేసింది మేము about 20 ఉంటారు. ఇంకా మొత్తం తీస్తున్నాం, ఇంకా ఉన్నారు. ఒకరిద్దరిని ఇంకా చాలా చేరువలో ఉన్న వాళ్ళని పట్టుకుంటే ఇంకా మాకు అసలు వివరాలు ఇంకా ఇన్సైడ్ ఇంకా జరిగిందని కూడా తెలుస్తుంది. అసలు ఇద్దరి మధ్య విభేదాలు తెప్పించిన వాళ్ళు ఎవరు, ఆ రోజు అక్కడికి వచ్చేటి చేసిన వాళ్ళు అవి కూడా తీయాల్సిందే. మొత్తం వస్తున్నాం. అది డైరెక్ట్గా మనకేం రాలేదు ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్లో. బట్ వీళ్ళు కుర్రోళ్ళు అవడం వల్ల ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు అవైలబుల్ మనుషులు వాడుకునే అవకాశం అయితే ఉంది. అట్లా కొద్దిమంది ఇంతకుముందు వాడుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి మనకు. అదే చెప్పాను కదా, ఎవరు వెనకాల ఉన్నా ఉపేక్షించేది అయితే లేదు. నేను చెప్పాను ఇదైతే అలా జరిగింది చెప్పాను. ఈ రెండు వీళ్ళు శ్రీధర్, ప్రదీప్ రెడ్డి వీళ్ళ వల్ల జరిగింది తప్పించి ఈ విషయంలో ఇంకెవరు వేరే నాయకులు ఎవరు లేరు. ప్రదీప్ రెడ్డి ఆన్లైన్ స్పందన పిటిషన్ పంపించాడు, పెన్నులోకి పంపించాడు. ఆన్లైన్ స్పందన పంపించడం జరిగింది. 9th May నాడు పంపించడం జరిగింది. అది మన వాళ్ళు చూసి ఒకటి కోవిడ్ హడావిడి ఉన్న ఒకటి, నెంబర్ 2 అది సివిల్ మ్యాటర్ కాబట్టి మేము వీ డింట్ పర్స్యూ ఇట్. ఇట్స్ బేసికలీ సివిల్ డిస్ప్యూట్ బిట్వీన్ ఫైనాన్షియల్ డిస్ప్యూట్. సో ఫైనాన్షియల్ డిస్ప్యూట్లో సివిల్ మ్యాటర్స్ పోలీసులు జోక్యం చేసుకోరు కాబట్టి వాళ్ళకి చెప్పి ఇది సివిల్ మ్యాటర్ అని చెప్పి పంపించడం జరిగింది. స్టూడెంట్స్ ఎవరు లేరండి, ఎవరు లేరు. ప్రస్తుతానికి మా ఇన్వెస్టిగేషన్లో ఈ విషయాలు తెలిసి ఏమైనా ఉంటే చూస్తాము. మాకైతే రాలేదు ఆ యాంగిల్. అదే అన్నీ కూడా బయటకు వచ్చినాయి, మీరు చూస్తారు కదా. వాళ్ళలో ఆవిడ కార్పొరేటర్గా నిలబెట్టాలన్న ఆలోచన కూడా వచ్చింది. అక్కడ ఆ ప్రదేశంలో ఆవిడకి ఓటు లేకపోవడం వల్ల ఆవిడ కంటెస్ట్ చేయలేకపోయింది. ఇవన్నీ జనాలకు తెలిసిన విషయాలు, అంతా అందరికీ తెలిసిన విషయాలు. దాన్ని మళ్ళీ చర్చించడం, ఒక పార్టీని టార్గెట్ చేసి మాట్లాడడం ఉద్దేశం కాదు. ఇది వాస్తవం. ఆవిడని క్యాండిడేట్గా తీసుకోవాలనుకోవటం అయితేనేమి, అదేవిధంగా సన్నిహితంగా పార్టీలతో తిరగటం అవి ఉన్నాయి. అది దానికి దీనికి సంబంధం లేదు. దానికి ఇవాళ జరిగే దాడికి సంబంధం లేదు. అనవసరంగా ఒక పార్టీని కానీ ఒక వ్యక్తిని కానీ రావడం ఇష్టం. బట్ అది వాస్తవం. ఇట్స్ అ ఫ్యాక్ట్. యూ సీన్ ద ఫొటోస్ పోస్టులు చూశారు. క్యాండిడేట్ కింద నిలబెట్టాలనుకుంటున్నాం అని చెప్పడం కానీ ఇది కానీ. తర్వాత 2016లో ఏ విధంగా రౌడీ షీట్ క్లోజ్ అయిందని కూడా కొంచెం ఆలోచించవచ్చు. చూస్తాం, అది సెపరేట్ ఇష్యూ అవుతుంది. ఇది కేస్ ఆఫ్ రైటింగ్ చూస్తాం, అది సెపరేట్ చూస్తాం. అసలు ఎలా ఉంది ఏమిటి అనేది చూస్తాం కదా. ఇప్పటికి 3 అయినాయి అండి. సోఫార్ 3 కేసులు అయినాయి. ఎందుకంటే మెయిన్ కొట్లాడుకున్న సమయంలో జరిగినాయి 2 కేసు, కౌంటర్ కేసు. ఆ తర్వాత ముందు రోజు వెళ్ళిన దానికి వాళ్ళ ఇంటి మీద, పండు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళింది సందీప్ వెళ్ళిన దానికి ఒక కంప్లైంట్ ఇచ్చారు.